యువత ప్రతిభకు వేదికగా గంగాపుత్ర భీష్మ క్రికెట్ టోర్నీ దోహదపడుతుందని చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్ అన్నారు. జగిత్యాలలో గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గంగాపుత్ర భీష్మ క్రికెట్ టోర్నీ సీజన్ 2 ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల యువతలో క్రమశిక్షణ, ధైర్యం, జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు. క్రికెట్ వంటి క్రీడల నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జంబర్తి గంగా, లక్ష్మి, రాజ్ కుమార్, ప్రశాంతరావు, నాయకులు పృథ్వీధరరావు, భీష్మ కప్ నిర్వాహకులు ఆరుముల్ల పవన్, DGUWS జగిత్యాల అధ్యక్షులు తిరుపతి, అడ్వకేట్ రమేష్, నిర్వాహకులు, క్రీడాకారులు, యువత పాల్గొన్నారు. ఒకసారి కారు కొంచెం వెనుక పెట్టు. నాదే తీస్తా ఒక్క నిమిషం. అలా క్లాప్స్ చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి. ప్లేయర్స్ ని దయచేసి చప్పట్లతో ఎంకరేజ్ చేయాలి. అందరికీ నమస్కారం. భీష్మ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన మా కౌన్సిలర్ మిత్రులకు మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ, ఈ క్రీడల్లో పాల్గొంటున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, క్రీడలు శరీర దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి, స్నేహభావానికి మరియు అందరిలో స్నేహభావం పెంచేందుకు ఎంతో తోడ్పడతాయి. క్రీడలు ఆడడం ద్వారా మంచి అందరూ కలిసి ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. అందరూ ఈ క్రీడల్లో పాల్గొన్న వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, క్రీడలు మా పిల్లలు ఇద్దరు కూడా స్పోర్ట్స్లో ముందుంటారు. ఒకరు బాస్కెట్బాల్ ఆడతారు, ఇంకొకరు ఫుట్బాల్ ఆడతారు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మేము కూడా వాళ్ళకి సహకరించడం జరుగుతుంది. ఈ క్రీడలు ఆడుతున్న మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడికి ఆహ్వానించిన భీష్మ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.